తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు, భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. పరమేశ్వరార్పణం. గురుగారు, జూన్ 13వ తారీఖు చాలా విశేషం అని విన్నాను. 2 తిథులు కలిశాయి, అది కూడా అందులో మాస శివరాత్రి చాలా విశేషము. ప్రత్యేకించి శనివారము మళ్ళీ త్రయోదశి తిథి కూడా ఉంది కాబట్టి శని త్రయోదశి అని అంటున్నారు. మరి చతుర్దశి కూడా ఉందా, మాస శివరాత్రి, ఇవన్నీ కూడా చాలా యోగవంతమైనవి అని అంటారు. ఎవరెవరికి యోగం, ఎవరెవరికి మంచిది, అసలు ఇలాంటి తిథులు ఉన్నప్పుడు ముఖ్యమైనవి మేము ఇంట్లో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, వేటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలియచేయండి. తప్పకుండా అమ్మా. యోగో ధ్యానం సదా సాంఖ్యం విద్యా శిల్పాధికర్మచ. మనం పూర్వం ఒక వీడియోలో ప్రతి ఇంట్లోనూ కూడా ఏ రకంగా అయినా సరే ఒక అంగుళమంతైన శివలింగాన్ని ఉంచుకోండి, శివుడు లేని ఇల్లు శ్మశానంతో సమానము, ఖచ్చితంగా ఒకసారి మీరు ప్రతి ఇంట్లోనూ శివలింగాన్ని ఉంచుకోండి అని చెప్తాం. ఇటువంటి పర్వదినాల కోసమే బహుశా అవ్వచ్చు. ఎందువల్లనంటే త్రయోదశి ప్రదోషకాలం, సంధికాలం అనేటువంటిది చాలా అరుదుగా వస్తాయమ్మా. త్రయోదశి ప్రదోషం, చతుర్దశి ప్రదోషం, 2 ఏకంగా, అంటే మాస శివరాత్రిది. దానికి 6 కాలాలలో అదొక 4వ కాలం. అది రావటము సంధికాలము, ఇవన్నీ కలిసి రావటం అనేటువంటిది నిజమైనటువంటి కర్మ ప్రారబ్ధాన్ని తొలగించుకునేటువంటి యోగం ప్రతి మనిషికి. భగవంతుడు ఎప్పుడో నుదుటి మీద రాస్తాడు, అరే ఆ రోజు నాడు నువ్వు ఈ పని చేసుకోగలిగితే నీ ప్రారబ్ధం తొలగిపోతుందిరా అని చెప్పి. ఈ ప్రారబ్ధం తొలగించుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజు నాడు ఆ విషయం మనకు తెలియకుండా ఈ వీడియోస్ స్కిప్ చేస్తారు, పట్టించుకోలేరు. ఇవాళ మనం ఏ విషయం అయితే చెప్తున్నామో ఈ వీడియో విన్న వాళ్ళు అందులో వాళ్ళ ఇంట్లో అయినప్పటికీ కూడా ఆ విధానాన్ని అనుసరించి పాల్గొని చేసుకున్న వారికి కర్మ ప్రారంధం తొలగిపోతుంది. ఆ ప్రారంధం తొలగలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఏముందిలేమా శని త్రయోదశి ఎప్పుడో వచ్చే కదా తీసేస్తారు, పక్కకి తొలగించుకోలేరు. అనుభవించడమా తప్పించుకోవటమా అనేటువంటి విషయం మన చేతుల్లోనే ఉంటుంది. కర్మ దైవాధీనం జగత్సర్వం అంటారు కదమ్మా, అట్లా. అయితే ఆ ప్రతి ఇంట్లో శివలింగం ఉండాలని దానికి మూల కారణం ఏంటంటే అమ్మా, శని త్రయోదశి ఆ రోజు కృత్తికా నక్షత్రం. మళ్ళీ ఈ అంటే శని త్రయోదశిలో మనం చూస్తూ ఉంటాం. అయితే అందులో ఉండేటువంటి నక్షత్ర యోగాలు ఉంటాయి. ఆ నక్షత్ర యోగాన్ని అనుసరించి షట్కృత్తికామక్ష యోగం వహంతి. కృత్తిక అనగానే సుబ్రహ్మణ్యేశ్వరుడు, షణ్ముఖుడు. అలాగే కృత్తిక అనగానే మళ్ళీ సూర్యుడు. కృత్తిక అంటే అగ్ని. ఇన్ని వచ్చినాయి అక్కడ. విచిత్రము, అగ్ని సూర్యుడు 2 ఒకటే, మండేటువంటి భగభగ మండుతూ ఉంటాయి. అలాగే అదే కృత్తిక అంటే షణ్ముఖుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు. ప్రపంచంలో ఏదైనా సరే నువ్వు అడిగినప్పుడు నీకు ఇవ్వాలి అనుకుంటే అటు తిరిగి చూస్తే వచ్చేస్తుంది. అది ఆ రకంగా ఇచ్చేటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఇన్ని కలిసి రావడం అనేటువంటిది సామాన్యమైన విషయం అయితే కాదు. అది మనం ఖచ్చితంగా తీసుకోవాలి. అందులోనూ కూడా త్రయోదశి చతుర్దశి ఏహ్యము అంటానికి వీల్లేదు కానివ్వండి, త్రయోదశి చతుర్దశి సంధి ప్రదోషం, అది పరిపూర్ణంగా. అందులోనూ కూడా ఇంచుమించుగా సంధ్యా సమయం అవుతుంది అప్పటికి. అసలు ఇన్ని కాలాలు, ఇన్ని యోగాలు మనకు రావటము పురుషోత్తమ మాసంలో. పురుషోత్తమ మాసంలో అంటే అధిక జ్యేష్టం. అందులోనూ కూడా ఇంకా విశేషంగా ఈ పురుషోత్తముడికి ఇష్టమైనటువంటిది, ఆయన జన్మకి ఇష్టమైనటువంటిది కృష్ణావతారం. ఆ మధురలో పుష్కరాలు జరిగే సమయం. ఇంతకు మించినటువంటి యోగం అన్ని కలిసి వచ్చాయి బాగా. అద్వితీయమైన యోగం. కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రాతః సమయంలో, ఉదయం పూట 2 విషయాలు తీసుకొని, ఒకటి చిన్న శివలింగం కనుక ఇంట్లో ఉంటుంది, లేదు మట్టితో అయినా సరే చిన్న శివలింగం చేసుకొని ఆ శివుడికి తైలాభిషేకం అండి. శివుడికి తైలాభిషేకం ఇంట్లో, శివుడికి తైలాభిషేకం చేసుకొని చక్కగా ఆ తర్వాత ఈశ్వరుడికి భస్మార్చన చేసుకొని, ఏది ఉదయము 7 గంటలలోపు ఇంట్లో పూర్తి చేసుకోవాలి. పూర్తి చేసుకొని గ్రహాలయానికి వెళ్ళి శనేశ్వరుడికి తైలాభిషేకం ఖచ్చితంగా. శన్యరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకారయేతు శని ధ్యానం ప్రవక్ష్యామి మమ సహ కుటుంబానాం ప్రాణపీడోపశాంతయ అని చెప్పి శనేశ్వర స్వామి వారికి తైలాభిషేకం చేసుకొని
ఆయనకి కొబ్బరికాయ నివేదన పెట్టేసుకొని చేతిలో హారతి పట్టుకొని 19 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకొని వచ్చేసేయటం. మధ్యాహ్న సమయంలో అల్పాహారం చేసుకొని సాయంకాలం మీకు ఎవరైనా తెలిసినటువంటి పండితులు వారు పురోహితులు వారు ఎవరైనా ఉంటే వారిని పిలిపించుకొని మహాలింగార్చన అని ఉంటుందమ్మా. 366 శివలింగాలు కైలాస యంత్రము అంటారు. మన ఇల్లు మనకు ఒక విధానం ఎలా అయితే కనుక మ్యాప్ ఇస్తారో ప్లాన్, అలా ఆయన ఇల్లు దాన్నే కైలాస యంత్రము అంటారు. ఆ కైలాస యంత్రంలో ఉండేటువంటిది మొత్తం 360 శివలింగాలు 11 విభాగంలో ఉంటారమ్మా. ఈ 11 విభాగాలలో ఎవరెవరు ఉంటారు అంటే ఫస్ట్గా పాలకులు 8 మంది, తర్వాత వచ్చేటప్పటికి తాండవేశ్వరులు, భూతగణాలు 108 మంది, త్రిశూలేశ్వరులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 24 మంది, ఆ తర్వాత వచ్చేటప్పటికి అష్ట గణపతులు 8 మంది, భవాది పృథివీమూర్తులు 8 మంది, ఏకాదశ రుద్రులు 11 మంది, సద్యోజాతాది పంచబ్రహ్మలు, సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అని చెప్పి ఖాట్మందులో పశుపతినాథుడు ఉన్నారు 5 ముఖాలతో. అలా వాళ్ళు 25 మంది ఉంటారండి. ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క ముఖంగా 25 శివలింగాలుగా అది ఉంటుంది. అనంతరం దక్షిణామూర్తి ఏకలింగం, సుబ్రహ్మణ్యం షణ్ముఖం 6 లింగాలు. ఈ తర్వాత వచ్చేటప్పటికి 135 శివలింగాలు అమ్మవారు మహాత్రిపుర సుందరి దేవి. ఆ తర్వాత 25 శివలింగాలు ఈశ్వరుడు వెరసి 160. తర్వాత అంతశ్చండికేశ్వరుడు, బహిశ్చండికేశ్వరుడు, నందీశ్వరుడు, వృషభధ్వజుడు, యముడు, చిత్రగుప్తుడు 6 శివలింగాలు కలిపి 366. ఆ శివలింగాలకి అర్చనమ్మ. ఆ శివలింగాలకి అర్చన చేసుకోవడం అనేటువంటిది అమితమైనటువంటి యోగం. అంటే ఇది అందరికీ అవకాశం ఉంటుందా గురువు? భగవదానుగ్రహం. ఇందాక చెప్పే కదమ్మా, అసలు ఈ వీడియో చూసే యోగ్యత ఉండాలి చాలా మందికి. అంటే ఎలా చేయించుకోవాలండి? మహాలింగార్చన ఉంటే పంతులు గారు వాళ్ళు మట్టి అవన్నీ తీసుకొస్తారు, తీసుకొచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇదే కరుతూ మనం కూడా నిర్వహిస్తున్నాము. మన దగ్గర ఏంటంటే స్ఫటికాలు, అలాగే కొన్ని విశేషమైన స్టోన్స్ ఉంటాయమ్మా. ఆ స్టోన్స్ తోనేమో ఇందాక మనం 108 తాండవేశ్వరులు వీళ్ళందరినీ దాంతో చేసి 135 అమ్మవారు 25 ఈశ్వరుడుగా మహాలింగాన్ని స్ఫటికాలతో పెట్టి ఆరాధన చేస్తున్నాం. ఆ 366 కూడా శివలింగాల్ని స్ఫటికములతోటి, అలాగే ఒక రకమైన విశేషమైన స్టోన్, అది మనకి అంత తొందరగా దొరకడం కష్టం, దాంతో తయారు చేసినటువంటి దాంట్లో అభిషేకం. ఎందువల్లంటే శుద్ధ స్ఫటిక శంకాశం త్రినేత్రం పంచవక్త్రం. శుద్ధ స్ఫటికము అంటే శుద్ధము అనేటువంటిది అంత నిర్మలమైనటువంటిది. శ్వేతము, శుద్ధము, స్వచ్ఛత అనేటువంటిది అంటే దాన్ని మించింది లేదు ఇంకా. అంతటి స్వచ్ఛత కలిగిన జీవితం అనేటువంటిది ఆ స్ఫటికలింగాలకి చేసేటువంటి విధానంలో ఏర్పడుతుంది కనుక ఆ రోజు నాడు ప్రదోష సమయం, ప్రదోషంలో అభిషేకం విశేషం. అందులోనూ మాస శివరాత్రి ఇది 2 కలిసి సంధ్యాసకాల ప్రదోషంలో రావడం కనుక ఆ సమయంలో ఎవరింట్లో వారు చేసుకోవటము, లేదా మనం మన విధానంలో చేసేటువంటి దాంట్లో చేసుకోవడం. మన లైవ్ కూడా ఇస్తాం, మనం ప్రోగ్రామ్ మొత్తం ఆవరణార్చనతో సహా వివరంగా లైవ్ ఇచ్చేస్తాం. అక్కడికి వచ్చి కూర్చోవచ్చు, కూర్చున్న వాళ్ళు వాళ్ళ స్వహస్తాలతో కూడా అభిషేకం. అంటే కొన్ని సమయాల్లో మాత్రమే వారి స్వహస్తాలతో అభిషేకం, అన్ని వేళలా పనికిరాదు. కొన్ని సమయాల్లో మాత్రమే వాళ్ళ స్వహస్తాలతో అభిషేకం చేసుకోవడానికి అర్హత కలుగుతుంది కాబట్టి వారి స్వహస్తాలతో అభిషేకం చేసుకోవచ్చు. తప్పనిసరి అయి రాలేకపోతే ఆ లైవ్ లో వీక్షించవచ్చమ్మా. కానీ ఖచ్చితంగా ఈ యొక్క 13వ తారీఖు త్రయోదశి చతుర్దశి కలిగినటువంటి ప్రదోషకాలం, ఆ శని త్రయోదశి పర్వదినాన్ని మాత్రము ఖచ్చితంగా అంత యోగ్యకరంగా వచ్చింది కనుక ప్రతి ఒక్క మనిషి కూడా ఇది నా రాశి, ఇది నీ రాశి, వారి నక్షత్రం అనేటువంటిది సంబంధం లేకుండా మొత్తం అందరూ కూడా ఆచరించదగినటువంటి చక్కటి మహద్భుతమైన కార్యం అది. వివరించారండి. మరిన్ని వివరాల కోసం మీరు స్క్రీన్ పైన నెంబర్ కు కాల్ చేయండి. ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచారో పీఠం అంటే గురువుగారి ఆధ్వర్యంలో పీఠంలో జరుగుతుందండి కార్యక్రమం. కొంతమంది ఇప్పుడు చెప్పినట్టుగా ఇళ్లలో చేసుకునే వీలైతే ఇంటి దగ్గర చేసుకోండి, కానీ మనకు చాలా అరుదుగా దొరుకుతాయి ఇలాంటి అవకాశాలు. అంతమంది శివయ్యలకు మనం ఒకేసారి పుణ్యతిథిలో అభిషేకం చేసుకోవడం అనేది. మీరు స్వయంగా కూడా వెళ్ళవచ్చు. అడ్రస్ అవన్నీ కూడా మీకు క్లియర్గా అందిస్తారు. వాటికి ఎంత రుసుము ఉంటుంది, మేము ఎంత కట్టాలి, ఏవేవి వివరాలు అందించాల్సి ఉంటుంది, ఎలా వెళ్ళాలి, ఆ రోజు చేసేటువంటి కార్యక్రమం ఏంటి, ఇవన్నీ కూడా తెలియజేస్తారండి. విని చక్కగా మీరు కూడా వెళ్ళి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చు. లేదు అంటే మీరు లైవ్లో కూడా వీక్షించవచ్చు. ఇది ఇవాల్టి వీడియో. నమస్కారం.